హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా తెలుగు. మీకు చెప్పక్కర్లేదనుకుంటా, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసేయండి. మనకి ప్యాలెస్ని అయితే చూపిస్తారు. అక్కడ యోంగి వచ్చి ఆ స్టూడెంట్స్ని కిడ్నాప్ చేసింది పిఎం గారే అని చెప్తుంది. ముందు వీడియోలో చెప్పాను కదా, ఆ పెన్ అలాగే వాడితో పాటు ఇద్దరిని కిడ్నాప్ చేస్తారు. దాని గురించి ప్రిన్స్ యోంగి అయితే చెప్తుంది. దానికి పిఎం లేదు అంటాడు. యోంగి వండుకొని దీనికి మరొకరు కూడా తోడు ఉన్నారు, అదే ప్రిన్స్ షిన్ అనేసి అంటుంది. వాడు అమ్మ దీనికి నాకు ఏ సంబంధం లేదు అనేసి అంటాడు. యోంగి వండుకొని అలాగే ప్రిన్స్ షిన్ మీద వాళ్ళే చేశారు అని కరాఖండిగా చెప్తుంది. అప్పుడు లై వండుకొని అవును చేసి ఉండవచ్చు, ఎందుకంటే పిఎం పేద పిల్లలంటే కొంచెం చులకనగా చూశాడు అనేసి అంటాడు. పిఎం లేదు నేను చెయ్యలేదు అనేసి అంటాడు. అదే సమయానికి అక్కడ షన్ను వస్తాడు. వీళ్ళే చేశారని సాక్ష్యం అయితే తెస్తాడు. చూసి రాజమాత కూడా షాక్ అవుతుంది. ఆ సాక్ష్యం వచ్చి ప్రిన్స్ షిన్కి సంబంధించిందనమాట. ఇది వీళ్ళే చేశారని అంటాడు. ఆ సాక్ష్యం వచ్చి ప్రిన్స్ షిన్కి సంబంధించిందనమాట. వండుకొని అమ్మ నిజంగా మాకు ఏ సంబంధం లేదు అనేసి అంటాడు. షన్ను అవును రాజమాత, పిఎంకి అలాగే ప్రిన్స్ షిన్కి ఎటువంటి సంబంధం లేదు అనేసి అంటాడు. రాజమాత వండుకొని షన్ను ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడ ఇంత సాక్ష్యం నువ్వే తెచ్చి ఇప్పుడు సంబంధం లేదంటున్నావు ఏంటి, వాళ్ళని తప్పించాలని అనుకుంటున్నావా అనేసి అంటుంది. షండు వండుకొని రాజమాత ఆ గ్రూప్ అటాక్ జరిగినప్పుడు మొదట వాళ్ళని కొట్టారు, అది పిఎం చేసినట్లు క్రియేట్ చేశారు. రెండు చంపాలనుకున్నారు, వాళ్ళు ప్రిన్స్ షిన్ చేసినట్టు క్రియేట్ చేశారు అని చెప్తాడు. వాళ్ళని చంపాలనుకుంటే ప్రిన్స్ షిన్ పేరు చెప్పకూడని అంతా చేసేయచ్చు, కానీ వాళ్ళు పేరు చెప్పి మరి చేశారు అంటే వీళ్ళని ఇరికించాలని అనుకున్నారు అనేసి అంటాడు. రాజమాత కూడా సరే అని చెప్తుంది. పిఎంకి ఒక చిన్న వార్నింగ్ అయితే ఇస్తుంది. చదువుకునే పిల్లల్ని ఇక నుంచి అయినా ఇబ్బంది పెట్టకు లేదా కులుము అని చూడుకు అనేసి అంటుంది. దానికి పిఎం నా ప్రాణం పణంగా పెట్టైనా పిల్లల్ని కాపాడుకుంటా అనేసి అంటాడు. అందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. షన్ను వెళ్తుండగా తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్తాడు. అక్కడికి లై అయితే వస్తాడు. ఒక్కసారి కాపాడే కాలికి దేవుళ్ళా కనపడుతున్నాడా అనేసి అని పిఎంని అంటాడు. షన్ను వండుకొని మేనేజర్ లీ గారు మీరు సంతోషపడాలి, ఎందుకంటే వాళ్ళు నిన్ను టార్గెట్ చేయనందుకు అనేసి చెప్తాడు. నుంచి వెళ్ళిపోతాడు. మనకి యాంగ్ చింగ్ అయితే చూపిస్తారు. అక్కడ చూచు అలాగే లీడప్ షూ అలాగే చూచు చిన్నప్పటి ఫ్రెండ్ అందరూ కలిసి పార్టీ అయితే తాగుతూ ఉంటారు చేసుకుంటూ. రిజల్ట్ వచ్చి అందరూ పాస్ అయి ఉంటారు కదా, దాని మీద ఒక చిన్న పార్టీ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి చూచూ వచ్చి అక్కడ ఒక అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, నిన్న ఒకసారి కలవాలని కూడా వచ్చాడు రా నీకు చూపిస్తా అనేసి తీసుకెళ్తుంది. అక్కడ చూస్తే అపెన్ ఉంటాడు. అపెన్ నువ్వేంటి ఇక్కడ చదువుకోలేదా అనేసి అడుగుతుంది. దానికి అపెన్ తాగుతూనే ఉంటాడు. అప్పుడు రాత్రి జరిగిన విషయం మళ్ళీ అయితే గుర్తు తెచ్చుకుంటాడు. షన్నుతో జరిగిందంతా చెప్తాడు డీటెయిల్గా. మళ్ళీ ఆ కిల్లర్స్ని పట్టుకోండి అనేసి అంటాడు. షన్ను వండుకొని నువ్వు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వు, నేను అవంతా చూసుకుంటాను, ఈ కేసు గురించి నేను చూసుకుంటా, నువ్వు పట్టించుకోకు అనేసి షన్ను అయితే చెప్తాడు. అయితే చూపిస్తారు. వాళ్ళే తాగి డ్రింక్ చేస్తుంటారు కదా, వాళ్ళంతా భద్రంగా ఒక బండికి ఎక్కించి పంపిస్తుంది. లీడర్ షూ వండుకొని రాత్రి వీరి మీద అటాక్ జరిగింది, అందుకే వీళ్ళు మరి తాగుతున్నారు అనేసి అంటాడు. అటాక్ ఏంటి అనేసి అడుగుతుంది. చూచూ ఫ్రెండ్ వండుకొని ఏంటి షన్ను గారు చెప్పలేదా అనేసి అంటాడు. అవునా ఇదంతా జరిగిందా అనేసి అంతా తెలుసుకుంటుంది. మళ్ళీ మనకి అపెన్ అయితే చూపిస్తారు. యాంగ్ని చూస్తూ కొంచెం గతమునైతే గుర్తు తెచ్చుకుంటాడు. అంటే యాంగ్కి లేఖలు రాస్తుంది ఎవరో కాదు, అపెనే అన్నమాట. తన కోసం ఒకరోజు వెతుక్కుంటూ అయితే వస్తాడు. అప్పుడు తెలుసుంటుంది, అంటే చూచుని కలుసుంటాడనమాట. యాంగ్ గురించి అయితే కొన్ని విషయాలు అడుగుతాడు. అప్పుడే తెలుస్తుంది యాంగ్కి పెళ్ళైపోయింది, తన హస్బెండ్తో ఉంటుంది అనేసి. ఆ హస్బెండ్ ఎవరో కాదు షన్నునే అనేసి. అరే అని అక్కడి నుంచితో బాధగా వెళ్ళిపోతాడు. ఇంకా నీ లైఫ్లో వచ్చి నేను డిస్టర్బ్ చేయను, నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నావు కదా ఉండు అనేసి మనసులో అనుకుంటాడు. తర్వాత మనకి యాంగ్ని చూపిస్తారు. ఇంటికి తిరిగి వెళ్తుంది. షన్ను కోపంగా ఉంటాడు. ఎందుకు లేట్ అయింది అనేసి అంటాడు. ఓ అదా, నేను కేసు దర్యాప్తు చేసి లీడర్ షూ అలాగే చూచు అపెన్తో పాటు ఉన్నా, అందుకే లేటు అయింది అంటుంది. వాడికైతే కోపం వచ్చేస్తుంది, అలాగే జలసీ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సరే నాతో పనేంటి అనేసి అంటుంది. నాకు ఆకలిగా ఉంది అంటాడు. అయితే వెళ్ళి తిను అనేసి అంటుంది. వాడికి ఇంకా కోపం వస్తుంది. మా అమ్మకి మాటిచ్చా డిన్నర్కి వస్తా అని,
నేను వెళ్తున్నా అనేసి వెళ్ళిపోతుంది. ఇంకా వాడికి మండిపోతుంది. చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేస్తుంది. తర్వాత యాంగ్‌నైతే చూపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి భోజనం చేస్తుండగా అక్కడికి షన్ను అయితే వెళ్తాడు. అంటే సడెన్‌గా వస్తాడనమాట. అక్కడ అందరూ చూసి షాక్ అవుతారు. యాంగ్ వండుకొని ఎందుకొచ్చావు అనేసి వాడు మూతి మీదే అడిగేస్తుంది. షన్ను నా మేడం కోసం వచ్చా అనేసి అంటాడు. షన్ను వెళ్ళి యాంగ్ పక్కనైతే కూర్చుంటాడు. అందరూ షాక్ అవుతారు. సరే తిందామని అందరూ తింటుండగా యాంగ్‌కైతే షన్ను వండుకొని వడ్డిస్తాడు. యాంగ్‌తో పాటు అందరూ షాక్ అవుతారు. యాంగ్ వండుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి మెల్లగా అయితే అడుగుతుంది. నా మేడం కోసం అనేసి వాడు అంటాడు. తర్వాత వాళ్ళు భోజనం చేసేసిన తర్వాత కాసేపు తర్వాత డాక్టర్ యాంగ్ వండుకొని వచ్చి షన్నుకంతా చూపిస్తూ ఉంటాడు. అంటే ఆయన కలెక్ట్ చేసినవన్నీ చూపిస్తూ ఉంటాడనమాట. అప్పుడు యాంగ్ వాళ్ళమ్మ వచ్చి షన్నుకి వాళ్ళ నాన్నకు సంబంధించిన ముఖ్యమైన పేపర్లు అయితే తెచ్చి ఇస్తుంది. డాక్టర్ అయితే చాలా భయపడతాడు. షన్ను ఏమంటాడు, ఎలా రియాక్ట్ అవుతాడో అనేసి. షన్ను వండుకొని సరదాగా రియాక్ట్ అయ్యి ఆ పేపర్లు అయితే తీసుకుంటాడు. మనకి మళ్ళీ చూచూనైతే చూపిస్తారు. వాళ్ళమ్మ సమాధి దగ్గరికి అయితే వెళ్ళుంటుంది. అక్కడ మాస్క్తో వచ్చే అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ వాడైతే వస్తాడు. వచ్చాక వాడికి ఒక రింగ్ అయితే ఇస్తుంది. ఇది నాకెందుకు అనేసి అంటాడు. ఇది నువ్వు పెట్టుకుంటే నీకు అంతా మంచే జరుగుతుంది అనేసి అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే చూపిస్తారనమాట. అంటే వాడు మాత్రం ఫీల్ అవుతాడు. మరుసటి రోజు మనకి లై దగ్గరికి ఒక అమ్మాయి అయితే వచ్చి అమాయకుల్ని బంధించేస్తున్నారు. దీని మీద మీరు కొంచెం ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అనేసి అరుస్తుంది. అమాయకుల నాకు దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు అనేసి లై అయితే అంటాడు. అక్కడికి షన్ను అయితే వస్తాడు. ఆ అమ్మాయి వెళ్ళి షన్నుకి జరిగిందంతా చెప్తుంది. ఇది నా దగ్గర ఉన్న ఆధారాలు అనేసి ఇస్తుంది. అంతా అడిగి వివరంగా తెలుసుకుంటారు. మళ్ళీ ఆ అమ్మాయి మీద అటాక్ అయితే జరుగుతుంది. లీడర్ షూ వచ్చి అయితే కాపాడతాడు. ఆ అమ్మాయి వండుకొని వాణ్ణి పట్టుకోకుండా ఏంటి మీరు వదిలేశారు అనేసి షూ మీద అయితే అరుస్తుంది. తర్వాత వాళ్ళు షన్ను దగ్గరికి అయితే వెళ్తారు. అంటే మరుసటి రోజు అన్నమాట. వెళ్ళి మళ్ళీ అటాక్ జరిగిందని షన్నుకి అయితే చెప్తారు. షన్ను దీని మీద కొంచెం యోచన చేయాల్సిందే అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఆ అమ్మాయి షన్నుతో కొంచెం క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది. మన యాంక్ అయితే కొంచెం స్టార్ట్ అవుతుందన్నమాట జెలసీ ఫీలింగు. అప్పుడు షన్ను ఒక విషయం అయితే చెప్తే కాదు ఈ విషయం అనేసి మన యాంగ్ వండుకొని చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వండుకొని ఏంటి నువ్వు బాస్ గారికి రిటర్న్ ఆన్సర్ చెప్పి ఇదంటున్నావు, అసలు నువ్వు ఎవరు అనేసి అంటాడు. అప్పుడు జిన్లిన్ వండుకొని బాస్ గారు మేడం మీదే ఎవరు నువ్వు అనేసి అడుగుతున్నావా అనేసి అంటాడు. ఆ అమ్మాయి వండుకొని షన్ను దగ్గరికి వెళ్ళి ఏంటి మీకు పెళ్ళయిందా అనేసి అంటుంది. వాడు సైలెంట్గా ఉంటాడనమాట. అంటే మన షన్ను మీద కొంచెం ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల యాంగ్ అయితే చాలా అంటే చాలా జల్సీ అవుతూ ఉంటుంది. ఇక్కడితో 12 ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. డ్రామా ఎలా అనిపించిందో అలాగే ప్లీజ్ కామెంట్ చేసేయండి. మీరు కామెంట్ చేసే కొద్దికి నాకు చాలా వ్యూస్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ వీడియో త్వరగా అయితే వచ్చేస్తుంది. టాటా బాయ్ బాయ్.